మైక్ ఇచ్చేస్తున్నాను. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పైన ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ముందుగా నాన్నగారు చిరంజీవి గారికి, అనిల్ రావుపూడి గారికి, సాహో, ఈశాంజీ అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడికి చిన్న చిన్న పిల్లలు వచ్చారు, మా బుజ్జి బుజ్జి ఫ్యాన్స్కి, చాలామంది ఆడపిల్లలు వచ్చారు, మాకున్న లేడీస్ వాళ్ళందరికీ. ఈ సినిమా కొన్ని విజయాలు చాలా ఆనందపరుస్తాయి, కొన్ని విజయాల గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా తృప్తిగా ఉంటుంది. బట్ ఈ విజయం అసలు నా లైఫే మార్చేసింది. ఇన్ని సినిమాలకి నాకు వచ్చిన ప్రేమ, అభిమానం కానీ ఒక 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 తీరులో ఎక్స్ప్లెయిన్ చేసేవారు, ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ సినిమా గురించి నాతో వచ్చినప్పుడు. ఇలాంటి ఒక కొత్త అనుభూతి నేను ఎప్పుడు ఇవ్వలేదు, నాకు ఎప్పుడు అనిపించలేదు. సో అన్ని సినిమాల్లో రివ్యూ ఒకటైతే ఈ సినిమాకి ప్రత్యేకంగా నా గుండెల్లో వరకు వెళ్ళిపోయి ఒక రివ్యూ ఇచ్చారు మీరు, నాకు అంత పెద్ద హిట్ ఇచ్చారు. ఫస్ట్ మీ అందరికీ, లాస్ట్ కాకుండా ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇందాక రీల్స్ చూస్తూ ఉంటే చాలా కొత్త ఆడియన్స్ వచ్చినట్టున్నారు థియేటర్కి. బుజ్జి బుజ్జి పిల్లలు వాళ్ళందరూ మస్స చికిరీ చికిరీ చేస్తూ ఉంటే అసలు ఆ పేరెంట్స్కి ఎంత ధైర్యం, అంత పెద్ద సౌండ్ థియేటర్లో వాళ్ళు వచ్చి తీసుకొచ్చారంటే ఆ సినిమాని ఎంత నమ్ముంటారు పేరెంట్స్. వాళ్ళకి ఏదో నేర్చుకుంటారని ఒక చిన్న ఆలోచన ఉండే ఉంటుందేమో. అది ఖచ్చితంగా బుచ్చి చేసిన ప్రయత్నం. అలాగే ఎంత చిన్నవాళ్ళు వచ్చారో అంత పెద్దవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా లుంగి వేసుకొని తెల్ల జుట్టుతో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చాలా కొత్త అనుభూతి ఇది. మళ్ళీ ఇలాంటి అనుభూతి వస్తుందో లేదో నాకు తెలియదు. ఈ సినిమాని ఎంత సక్సెస్ చేశారంటే రామ్ చరణ్ని మర్చిపోయి మీరు పెద్దనే గుర్తుపెట్టుకుంటారేమో భయం వేస్తుంది. నో అది ఎందుకంటే నా ఇంట్లో నేను స్వతహాగా అనిపించాను. నా బుట్టది క్లిన్కారా పెద్ది రిలీజ్ అయ్యే వరకు నానా నానా అనేది ఇప్పుడు ఏ పెద్ద అంటుంది. అలా పిల్లకే నాన్న అంటే పెద్ది నానా అంటుంది. సో నా పేరు మర్చిపోయారు, నాన్నని మర్చిపోయారు, ఇప్పుడు పెద్దగా గుర్తుంది అందరికీ. ఇంత పెద్ద బ్యూటిఫుల్ మెమరీ ఇచ్చిన బుచ్చిబాబుకి చాలా థ్యాంక్ యూ. సెకండ్, బుచ్చిబాబు అనే ఈ అతి వినయం ఉన్న వ్యక్తిని నాకు తీసుకొచ్చిన వ్యక్తి సుకుమార్ గారు. సో అలా నా దగ్గరికి తీసుకొచ్చిన సుకుమార్ గారికి నేను మనస్ఫూర్తిగా, మై మోస్ట్ ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్, నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్. నాకు ఎప్పుడైనా ఏదైనా డౌన్లో ఉన్నప్పుడు మా నాన్నగారితో మాట్లాడలేని నీవు ఉంటే నేను ఫస్ట్ ఫోన్ చేసే వ్యక్తి సుకుమార్ గారు. అంటే ఆయనకి ఒక లెక్చరర్గా ఉండి ఎన్నో స్టూడెంట్స్ని డీల్ చేశారు, నన్ను కూడా ఒక స్టూడెంట్గా డీల్ చేసుకు అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను ఆయన్ని. అలాంటి సుకుమార్ గారికి ఉన్నందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఇన్ మై లైఫ్ టు హ్యావ్ అ బిగ్ బ్రదర్ లైక్ సుకుమార్ గారు. మా సతీష్ గారు ఫస్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ లాగా లేరు, ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేసినట్టు ఎంత స్ట్రాంగ్ బలమైన ఒక స్తంభం లాగా, పిల్లర్ లాగా మాకు ఈ పెద్దిగా అనే సినిమాకు ఉన్నారు. నేను అనుకుంటా ఉండేవాడిని మొదటి రోజుల్లో ఈయన ఇంత పెద్ద బడ్జెట్ తీయగలరా, తీస్తారా లేదా అని. నేను పనిచేసిన ప్రొడ్యూసర్స్లో నాకు అందరు ఇష్టమే, అందరితో నేను మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఒక్క ఫస్ట్ సినిమాకి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత భరోసా ఇచ్చిన నా సతీష్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హోప్ టు డూ మెనీ మోర్ మూవీస్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ 4 సినిమాలు పనిచేశాను మా రత్నవేల్ గారికి. థ్యాంక్ యూ రత్నవేల్ గారు. యూ మేడ్ ద ఫిలిం, ద ఎమోషన్ అండ్ ద సాంగ్స్ అండ్ ఆల్ ఆఫ్ us look so beautiful. It all paid off when we see on the big screen, especially